గురువుగారు, చాలామంది ఉక్రోషము, బాధ, ఆనందం, సంతోషం ఏదైనా సరే ఎవరితో ఒకళ్ళకి షేర్ చేసుకోవాలనుకుంటారు. అది తీవ్ర స్థాయిలో వాళ్ళు మాట్లాడినప్పుడు అయితే ఎదుటి వాళ్ళు పాజిటివ్ లేదంటే నెగెటివ్‌గా వింటారు గదా! అలా కాకుండా మీ ఎదురుగుండా అంటే భగవంతుడి స్వరూపం వాళ్ళకిష్టమైన దేవుని ఎదురుగుండా వాళ్ళు మాట్లాడి, ఆ దుఃఖాన్నైనా, ఆనందాన్నైనా నామజపం చేస్తూ అంటూ ఉంటే వాళ్ళల్లో కొంత ఆహా! ఆహ్, నేను చెప్పింది వింటాడు ఆ భగవంతుడు అనే ఫీల్ రావడానికి టైం పట్టొచ్చు. ఆ యొక్క దుఃఖం, బాధ ఏదైతే ఉందో అప్పుడు మీ ఎదురుగుండా వచ్చి చెప్పుకుంటే వాళ్ళల్లోని వాళ్ళు అనాల్సిన మాట, నాలో తప్పుంటే నన్ను సరిచేయండి, వాళ్ళది తప్పుంటే నన్ను అర్థం చేసుకునేలా చేయండి అని మాట్లాడుతూ చేసేదుంది. అటువంటిది కనుక సాధ్యమైతే చెయ్యడం ప్రాక్టీస్ చేస్తే డెవలప్‌మెంట్ బాగా ఉంటుంది. భగవంతుడితో సంబంధం ఏర్పడుతుంది అని నాకనిపిస్తోంది. కానీ నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ అయితే ప్రతి మనిషి ఆ యొక్క పరమాత్మతో సంబంధం ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది పసితనంలో ఉంటుంది. గ్రాడ్యుయల్‌గా సమాజంలో అన్నీ చూస్తూ పోతుందది. పోగొట్టేసుకుంటారు. మన చుట్టూ ఉన్నవాళ్ళు దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమందే ఉంటారు. ఇంటి నుంచి బయటికి పంపేటప్పుడు దేవుడిని తలుచుకో అని చెప్తాము. దేవుడా నా బిడ్డని జాగ్రత్తగా చూడు అంటాం. కానీ వాళ్ళ మనసుని కూడా కంట్రోల్ చేయడానికి నామజపం అనేది ఒకటిస్తే చాలా శ్రేయస్కరంగా ఉంటుందని ఉద్దేశం. చాలా సంతోషం గురువుగారు. సూరినాగమ్మ గారి లేఖలు వినడం ఒక ఎత్తయితే, అందులో ఉన్న స్వచ్ఛమైన తెలుగుని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది రెండోది. మనకు ఆ తెలుగు అలవాటు లేదు కదా! కానీ ఆ లెటర్‌లు కూడా నన్ను సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మిక స్థితి ను తీసుకురావడం, సామాజిక పరిస్థితుల నుంచి బయట పాడేయడం అనేది జరిగింది. ఓం శ్రీ గురు రమణ.